కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది. ఒక దశలో సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా పతనం. సెన్సెక్స్ 1546 పాయింట్లు పతనమై 80,722 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 495 పాయింట్లు నష్టపోయి 24,119 పాయింట్ల దగ్గర ముగిసింది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ పనిచేసిన మార్కెట్లు మదుపర్లకు బ్లాక్ సండేను మిగిల్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఫ్లాట్గా ట్రేడ్ అయిన సూచీలు ఎస్టీటీ ప్రస్తావన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయి ఉండే సెక్యూరిటీలను కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు వర్తించే పన్ను ఎస్టీటీ. దీనిని బడ్జెట్లో 0.02% నుంచి 0.05%కి పెంచారు. ఇక ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.15%కి పెంచారు. ఆ బైబ్యాక్ను మూలధన లాభాలుగా పరిగణిస్తూ పన్ను విధించారు. అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో బైబ్యాక్ పన్నుల్లో మార్పును నిర్మలమ్మ ప్రతిపాదించారు. కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్పై 30% పన్నులు విధించారు. ఇది మదుపర్ల సెంటిమెంట్ను భారీగా దెబ్బతీసింది. దీంతో మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచుతున్నట్లు ప్రకటించడంతో బ్రోకరేజీ కంపెనీల షేర్ల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆ ట్యాక్స్ను 0.02% నుంచి 0.05%కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో 18% వరకు ఆయా కంపెనీల షేర్లు పతనమయ్యాయి. బీఎస్సీలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ షేర్లు 18.08% పతనమై 2,68,000 రూపాయలకు చేరింది. గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్ గ్యారేజీ వెంచర్ షేర్లు 13% పతనమై 154 రూపాయలకు చేరాయి. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ 10.4% క్షీణించి 296.10 రూపాయలకు చేరింది. యాంజల్ వన్ స్టాక్ కూడా 11.84% నష్టపోయి 2,237.95. ఆనంద్ రాఠీ అండ్ స్టాక్స్ బ్రోకర్స్ 8.5% క్షీణించి 532.15 రూపాయలకు చేరింది. ఆఖరికి బీఎస్సీ లిమిటెడ్ షేరు విలువ కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ఎన్ఎస్ఈలో దీని విలువ 15% కోల్పోయి 2,375 రూపాయలకు చేరింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.